అందరికీ నమస్కారం. సూర్య మీడియాకి స్వాగతం. నేను మీ మహేందర్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ మురళి గారు అయితే ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు? ఎలా అనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? చాలా వెరైటీగా ఉంది. కొత్తగా కనపడుతుందా, అదే ట్రెండ్ ఉందా? డిఫరెంట్గా కనపడుతుంది. అంటే మార్పు మొదలైంది అనుకుంటున్నారా? ఏ విధంగా? ఖచ్చితంగా అక్కడ చూస్తున్నటువంటి ఆరోపణలు, అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే ఖచ్చితంగా మార్పు త్వరలో రాదు. అంటే ఏ విధంగా సార్? ఏ విధంగా మార్పు వస్తుందని అనుకుంటున్నారు? ప్రజలలో కూడా మార్పు కనబడుతున్నది. అక్కడ జరుగుతున్నటువంటి అరెస్టులు అయితేనేమి, ఈ యొక్క అభివృద్ధి అనేటువంటి జరిగే విధానంలో అయితేనేమి డిఫరెన్స్ అనేది కనిపిస్తున్నది. ఏమైనా భవిష్యత్తులో మార్పు జరిగే అవకాశం. ఏ విధంగా మార్పులు అంటున్నారు? క్లారిటీ చెప్పట్లా. మీరు ఒక వైసీపీ ప్రతినిధి మాత్రం మాట్లాడుతుంటే నేను ఇంటర్వ్యూ చేయాలి. వేస్ట్. మార్పులు అంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి లాగా అధికారంలోకి వచ్చింది, కానీ వాళ్ళు చెప్పినటువంటి విధంగా కూడా అభివృద్ధి జరగలేదు అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఉందా? మీ వైసీపీకి సంబంధించిన వాళ్ళలో? ప్రజలలో ఉంది, ప్రజలలో కూడా ఉంది. అంటే వాళ్ళు చెప్పిన హామీలు అమలు జరగలేదు. అంటే అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు కదా. వాళ్ళు ఓటు వేసింది హామీలకు పట్టి కదా. అంటే హామీలు ప్రజలకు మీ దృష్టిలో ఉచితంగా ఇస్తారంటే మంచోళ్ళు, లేకపోతే లేదంటారా? అలానే అది కొన్ని పథకాలు చెప్పి వచ్చారు అధికారంలోకి, మరి ఆ పథకాలు అమలు చేయాలి కదా. అంటే కొన్ని సాధ్యం కాకపోవచ్చు కదా. హామీ ఇవ్వకూడదు, గ్యాస్ ఇస్తున్నారు, అవి అందరికి ఇవ్వలేదు అనేది ఆరోపణ. చెప్పిన ప్రతి పార్టీ ఇవ్వదు కదా. సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు మోసపోతున్నారు కాబట్టి మేము మోసం చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఇమీడియట్ గా ఈ యొక్క మహిళలకు ఫ్రీ బస్సు దాని మీద సంతకం పెట్టాడు. వెంటనే మన్నాడే అమలుకి వచ్చేసింది. ఆంధ్ర మహిళలు కూడా ఫ్రీ బస్సు. మరి ఆంధ్రాలో ఉచిత ప్రయాణం అనేది ఆంధ్రలో మరి పాసిబుల్ కాదు. మరి అటువంటిప్పుడు హామీ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి కంటే వీళ్ళు ఏదో ప్రత్యేకత ఉంటుందనే కదా వీళ్ళకి ఓటు వేసింది. మరి అది చూపించాలి. చూపిస్తారు సార్, డెవలప్మెంట్ జరుగుతుంది అంటున్నారు కదా. ఇంకెంత కాదు, ఆల్రెడీ సంవత్సరం దాటి 5 ఏళ్ళు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేయనప్పుడు ఇలా కొత్తగా వచ్చి వాళ్ళు ఎట్లా చేస్తారు సార్? ఆయన చేశారు, ఆయన స్థాయి కృషి ఆయన చేశారు. అనేక మందికి కూడా తన పథకాల ద్వారా కూడా వాళ్ళ మనసులను ఆకట్టుకున్నాడు. ఆయన వీలైనంత వరకు అవినీతి అనేది లేకుండా అవసరమైనటువంటి వాళ్ళకి సహాయం అనేది చేశారు. ఈజీ నీడ్ వాళ్ళకి చేశారు సార్. అయితే ఇప్పుడు బూత్ రాజకీయాలు మొదలైన అనిపిస్తున్నాయి సార్ ఆంధ్రప్రదేశ్లో. నిన్న చేబ్రోలు కిరణ్ అని ఒక టీడీపీ యాక్టివిస్ట్ అవి మనం వినలేని మాటలు మాట్లాడాడు. అంటే భారతి అవినాష్ అని సంథింగ్ చాలా డెప్త్ మాట్లాడాడు. ఎలా చూడాలి సార్ ఈ చేబ్రోలు కిరణ్ అనేటువంటి దాని గురించి వ్యాఖ్యలను చూస్తే అత్యంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు కూడా భావిస్తున్నారు. మరి ఈయన ఒక ఐటీడీపీ యొక్క కార్యకర్త. ఈయన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక నేరో మైండెడ్ పర్సన్ లాగా నేరో టాక్స్ మాట్లాడుతూ ఆ విధంగా అతను క్రమంగా కూడా వెలుగులోకి రావడం జరిగింది. తద్వారా కూడా తెలుగుదేశం పార్టీ అతన్ని ఎంకరేజ్ చేసి ఈ యొక్క నేరో మైండెడ్ పర్సన్ ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఒక రకంగా ఆలోచిస్తుంది. అట్లాగే మాట్లాడతాడు. అతన్ని కూడా ప్రవేశపెట్టి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. సో ఇప్పుడు తర్వాత ఏంటంటే ప్రభుత్వం కూడా మారింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతో ఇతను రెచ్చిపోతున్నాడు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయటం అనేటువంటిది చేశారు. మా రాజకీయంగా ఇదివరకు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఇలాగే విమర్శలు రావడం జరిగింది. ఆ సమయంలో ఆయన ఏమన్నారంటే నన్ను ఏమన్నా సరే నేనేం పట్టించుకోను, ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నాం కదా, రాజకీయ నాయకులు కాబట్టి అందరూ మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు, మాట్లాడుకొని నేను రాజకీయ సమాధానం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ తర్వాత ఆయన మీద కూడా వ్యక్తిగతంగా విమర్శలు కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళ కుటుంబం గురించి రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా పోసాని కృష్ణమూర్తి వంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి తల్లిని గురించి కూడా మాట్లాడారు, కూతుళ్ళ గురించి కొంత అసభ్యంగా కూడా మాట్లాడారు. అంతేకాకుండా కొంతమంది చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా. సో ఈ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు.
ఎందుకంటే రాజకీయ నాయకులు అయినటువంటి రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళు ఈ యొక్క ప్రజలకు అభివృద్ధి పనిచేయడం ద్వారా ప్రజల మనసును ఆకట్టుకొని ఓట్లు పడటం ద్వారా అభివృద్ధి చూపడం ద్వారానే ఎన్నికవుతుంటారు. ఇటువంటి సమయాల్లో వాళ్ళకి తగిన సలహాలు సూచనలు ఇవ్వండి. ఇంకా ఏదైనా పొరపాటు జరిగితే సరైన సలహా ఇచ్చేసి సూచనలు ఇచ్చి వాళ్ళు డెవలప్ అయ్యేది చేయాలని, ఇట్లా వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద కామెంట్స్ చేయడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. అంటే స్టార్ట్ చేసింది వైసీపీ కదా సార్? వైసీపీ వాళ్ళే స్టార్ట్ చేశారంటే ఈ యొక్క పరస్పర విమర్శలు అనేటువంటివి ఒక స్టేజ్ దాటి ఆ విధంగా అయింది. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అని క్వశ్చన్ వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంకృత అని కూడా అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అరెస్ట్ అవ్వడం ఆయన స్వయంకృత అంటే ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా విమర్శలు చేసేవాడు, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేసేవాడు, ఇద్దరు ఒక విమర్శించుకుంటుండేవాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అరెస్ట్ అయిన వాడివి, ఈ యొక్క ఖైదీ నెంబర్ ఎంతో నెంబర్ ఉంది, అతను ఒక ఖైదీ, కావాలంటే ఆ నెంబర్ టైప్ చేయండి గూగుల్లో, ఆ పేరు వచ్చేస్తుంది అని ఆ విధంగా అనేక మార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనడం జరిగింది. ఆ విధంగా అనాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయంగా విమర్శిస్తే బాగుండేది. ఇంకో రకంగా ఖైదీ అంటే ఆయన ఎందుకు జైలుకి వెళ్ళాడు అందరికీ తెలుసు. ఆయన ఏమీ హత్య చేయలేదు, మటన్ వాటి మీద గారు జైలుకెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే, హఠాన్ మరణం హెలికాప్టర్లో మరణిస్తే ఆయన అభిమానులు చాలా మంది చనిపోయారు. వాళ్ళని పరామర్శ చేయడానికి ఆయన పాదయాత్ర చేశారు. వాళ్ళ అసలు ఎందుకు జైలు చేశారు అంటే సోనియా అది వెళ్తుంటే అప్పుడు సోనియా గారు చేయవద్దండి. అది కాదు సార్, కొన్ని షెల్ కంపెనీస్ పెట్టి దాంట్లో కోట్ల స్కామ్ చేస్తే అందుకే వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. అంతేగాని మీరు చెప్పినట్టు సోనియా గాంధీ ఆపితే సోనియా గాంధీ చెప్పినట్టు కాదు చెప్పి ఏదో ఉంది కారణం. ప్రతి రాజకీయ నాయకుడి మీద కూడా ఖచ్చితంగా ఆరోపణలు ఉంటాయి. సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, ఆయనకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు పరామర్శ యాత్ర చేయొద్దు అని చెప్పింది. కానీ ఈయనేందంటే వాళ్ళ నాన్న చనిపోయి ఉన్నప్పుడు, వాళ్ళ నాన్న చనిపోయి బాధలో ఉన్నాడు, వాళ్ళ నాన్న గురించి చనిపోయిన కొంతమంది అభిమానుల పరామర్శించిన నా బాధ్యత భావించలేదు. ఆయన ఈ యొక్క ఓదార్పు యాత్ర చేశాడు. చేసినప్పుడు సోనియా గాంధీ వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరిగింది, మీరు ఖచ్చితంగా ఓదార్పు యాత్ర చేయొద్దు, దీనివల్ల ఈయన డెవలప్ అవుతున్నాడు అనేది వాళ్ళ ఆలోచన కావచ్చు, మొత్తం మీద ఆయన ఎదగనివ్వకుండా చేయాలనేది వాళ్ళ ఆలోచన అయ్యవచ్చు. కానీ ఈయన ఏంటంటే నేను తప్పనిసరిగా కూడా ఓదార్పు యాత్ర చేస్తాను. వాళ్ళు ఎన్ని చెప్పినా వినకపోయేటప్పటికి ఇంకా చివరికి బెదిరింపుల్లో దిగారు. అప్పుడు సోనియా గాంధీ చెప్పింది, నువ్వు కనుక పరామర్శ యాత్ర చేయకుండా ఆగిపోతే మంచిది, చేసామంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటామని చెప్పగలిగింది. అయినా కూడా అతను తన తండ్రి కోసం ఎటువంటి సమస్యలు వచ్చినా నేను రెడీ ఎదుర్కొంటాను అనే ఉద్దేశంతో ఆయన పరామర్శ యాత్ర చేశాడు. ఇక మరణించిన వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చి తగినటువంటి విధంగా చేశాడు. ఈ విధంగా సోనియా గాంధీ మాట వినలేదు కాబట్టి ఆ రోజుల్లో ఇక సోనియా గాంధీ మాట వినని వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకున్నారు. అప్పుడు ఆయన మీద కూడా ఏమున్నాయని చూసి కొన్ని కేసులు కూడా తీసి ఆయన మీద కేసులు పెట్టగలిగింది. సపోజ్ మీరు అన్నట్టు అనుకున్నాం, సోనియా గాంధీ చెప్పిన మాట విని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పరామర్శ ఇవన్నీ చేయలేదు అనుకున్నాం, ఆయన మీద ఏం కేసులు అయ్యేవి కాదు. ఈ షెల్ కంపెనీ అనండి, ఇంకో కంపెనీ అనండి, ఇంకో కంపెనీ అనండి, ఈ కేసులే ఉండేవి కాదు. ఇప్పుడు రాజకీయ నాయకులు చూసుకుంటే చాలా మంది కూడా చాలా ఉండొచ్చు, కానీ కేసులు అయిన వాళ్ళు ఎవరు లేదు. ప్రత్యేకమైనటువంటి కారణాలను సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, ఈ యొక్క సిబిఐ, సిఐడి అనేటువంటి వాటిని ఉపయోగించి తమ మాట వినని వాళ్ళ మీద ఈ విధంగా ఈడీ దాడులు అనేది, సిబిఐ దాడులు ఇట్లా చేయడం ద్వారా వాళ్ళు తమ యొక్క ప్రత్యర్థులను దెబ్బకొడుతున్నారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. నిజంగా ఆయన సోనియా గాంధీ మాట విని ఉన్నట్టయితే, పరామర్శ యాత్ర చేయకుండా ఉన్నట్టు ఆయన మీద ఒక కేసు కూడా లేదు అసలు. సరే సార్, ఇవన్నీ పక్కన పెడితే మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు మహిళల్ని ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇలా రోడ్డున పడి మాట్లాడటం ఎంతవరకు సమాజం? ఇది అసెంబ్లీ సాక్షాత్ అసెంబ్లీలోనే మాట్లాడారు, ఇప్పుడేమో డైరెక్ట్ గా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ అడిగేసి ఇష్టం ఉన్న సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. అవును, దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని ఏ విధంగా కట్టడి చేస్తే బాగుంటుందా? దీని గురించి కూడా గమనిస్తే
ఈ యొక్క మహిళల గురించి మాట్లాడటం అనేది ఇప్పుడు వచ్చింది కాదు. ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్యల గురించి మాట్లాడటం, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఈ విధంగా చేయటం అనేటువంటిది ఈ రోజు పుట్టింది కాదు, ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే పుట్టింది. సాక్షాత్తు శ్రీరాముడు కూడా ఎదుర్కొన్నాడు. శ్రీరాముడు రామాయణంలో ఉంది, రామాయణం కాలం నుంచి కూడా ఉంది. శ్రీరాముడు కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇటువంటి సమస్య వచ్చింది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా రామాయణం కూడా ఆధారంగా కూడా ఆయన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు వచ్చింది. అది ఏ విధంగా చూద్దాం. రామాయణంలో ఏమవుతుందంటే అందరికి తెలిసినటువంటిది, క్లుప్తంగా చూద్దాం. ఈ యొక్క సీతను రావణాసురుడు తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత రాముడు ఒక వానరుల యొక్క యుద్ధ సహాయంతో వెళ్ళి యుద్ధం చేసి రావణాసురుడిని ఓడించేసి చంపేసి సీతను తెచ్చుకుంటాడు. తెచ్చుకునే ముందు ఆమె చేత అగ్ని ప్రవేశం చేపిస్తాడు, చేపించి తెచ్చుకుంటాడు. సో ఇది జరుగుతుంది, అంతా బాగానే ఉంటుంది. దాదాపు సంవత్సరం పాటు కూడా సీత ఇక్కడ లంకలో ఉంటుంది. తర్వాత చక్కగా పట్టాభిషేకం జరుగుతుంది శ్రీరాముల గారికి, అంతా సంతోషంగా ఉంటారు. ఆ సమయంలో ఏమవుతుందంటే ఆ రోజుల్లో ఇప్పుడు కులవృత్తులు ఉండేవి, అలాగే చాకలి వాళ్ళు, ఇప్పుడు రజకులు అంటారు వాళ్ళు. ఈ చాకలి వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు ఒక జంట ఉంటారు. ఆ భార్యాభర్త మీద గొడవలు వస్తాయి. ఆ భార్య ఏమవుతుందంటే వేరే వాళ్ళని చూసి నవ్వటం కానీ, ఒకరోజు వేరే చోటికి వెళ్ళి ఒక రోజు తర్వాత వస్తుంది భార్య. అప్పుడు ఆ భర్త ఏమంటాడంటే ఎందుకు ఒక రోజు తర్వాత వచ్చామని అడుగుతాడు. లేదు వాళ్ళ అమ్మ వాళ్ళని ఎక్కడికి వెళ్ళి వచ్చాను అంటాడు. కానీ వాస్తవం ఏంటంటే ఆమె వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి వస్తుంది. ఇతను అంటాడు మీ బావ దగ్గరికి వెళ్ళి వచ్చినావు, నేను చూశాను, నాకు అబద్ధం చెప్పినావు అని అతను కోపడతాడు. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎక్కడో బలాంటి చోట చూశాను నేను అని అడుగుతాను. నేను వెళ్ళలేదు, వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే ఆమె లేదు అని కూడా అబద్ధం చెప్తుంది. తర్వాత వాళ్ళ అమ్మాయి తరపు వాళ్ళు చేయమంటారంటే ఒక అప్పు కావాలి అందుకోసం అప్పు కోసం వెళ్ళింది ఆ షాంకర్ ఇంటికి. మొత్తం మీద ఏమవుతుందంటే ఆ వ్యక్తి తన భార్య మీద అనుమానపడతాడు. అతను ఏమంటాడంటే నేను నీకు తీసుకోను, నువ్వు వెళ్ళిపో, నా దగ్గర రావద్దంటాడు. ఇక ఆమె ఎంత చేసినా ఒప్పుకోడు. చివరికి వాళ్ళ పెద్దలందరూ వచ్చేసి దీన్ని కంప్లైంట్ చేస్తాను, అప్పుడు శ్రీరాముడి పరిపాలన కంప్లైంట్ చేస్తాను నీ మీద కూడా చెప్తాను. సరే అని చెప్పి రాముడి దగ్గర తీసుకెళ్తాం, నీ గురించి కంప్లైంట్ చేస్తాం అంటే అప్పుడు ఆ చాకలతలు ఏమంటారంటే మీరు వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి, అయినా సరే నేను ఆమె తీసుకున్నాను. ఎందుకంటే శ్రీరాముడు అంటే ఒక వెర్రివాడు కాబట్టి ఒక పరాయి మనిషి దగ్గర సంవత్సరం పాటు ఉన్న భార్యను తెచ్చుకొని మళ్ళీ ఏడుకుంటున్నాడు. నేనైతే అట్లా చేయను అంటాడు చాకలతను. రజగా తప్పుకున్న మాత్రం చెప్తాడు. ఇదంతా లవకుశ సినిమాలో ఉంది, ఇప్పుడు కావాలంటే అందరు చూడొచ్చు ఈజీగా. ఇక ఈ మాట కూడా గూఢచారులు వింటారు. ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉందో అప్పుడు కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ శ్రీరాముడు టైంలో వాళ్ళు గూఢచారులు వింటారు అని చెప్పేసి వెంటనే కూడా ఇలా అంటున్నాడు అని అనుకుంటారు. వెంటనే అక్కడ వాళ్ళందరికీ ఆ మాటకి కోపం వచ్చేస్తుంది. అదేంది శ్రీరాముడు పట్టుకుని అంత మాట అంటావు, సీతాదేవి అంటున్నాడు అగ్ని పునీతాన్ని ఆమెను పట్టుకొని అట్లా మాట్లాడటం తప్పు కాదు కదా, వేరే వాళ్ళ దగ్గర సంవత్సరం ఉండి వచ్చిన ఆడదాన్ని నేను తీసుకోను. శ్రీరాముడు వెర్రోడుగా తీసుకున్నాడు, మళ్ళీ భార్యగా యాక్సెప్ట్ చేశాడు. నువ్వు చేయనంటావా, నువ్వైతే నీ భార్య వేరే చోట ఒక రోజు ఉండొచ్చు కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయమంటున్నావు. ఎంత తప్పు మాట మాట్లాడావు నువ్వు అంటే సీత క్యారెక్టర్ని అతను అనుమానించాడు ఆ యొక్క వ్యక్తి. అంటే కొంతమంది పామరులు అతను ఆల్రెడీ తాగి ఉంటాడు, ఆ సమయంలో తాగి మాట్లాడుతున్నావు అని కూడా అతను చెప్తాడు. కొంతమంది తాగుబోతులు అయితేనేమి, కొంతమంది పామరులు అయితేనేమి, అల్పులు, ఈ విధంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఒకటే అంటారు, ఇది కనుక శ్రీరాముడి తెలిస్తే నీ ప్రాణాలు కూడా తీసేస్తారు, నీ యొక్క తలకాయని ఖండించడం జరుగుతుంది. అప్పుడు అతను ఏమంటాడంటే అయినా సరే తగ్గడు, తల ఖండించినా పర్లేదు, నేను అన్నమాట కరెక్టే అంటాను. ఎందుకంటే నిజంగానే సీత సంవత్సరం పాటు లంకలో రావణాసుడి దగ్గర ఉంది, అది వాస్తవం. అంటే అది వాస్తవమే, అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు, కానీ అక్కడ ఉంది అనేది వాస్తవం. కాబట్టి నేను వెర్రి రాముడు నేను తీసుకొని నేను తాతాను అంటాను. ప్రాణాలపైన పర్వాలేదు,
నేను రెడీ అని అంటాడు. ఇది శ్రీరాముడు తెలుస్తుంది ఈ యొక్క వేగుల ద్వారా. ఇప్పుడు శ్రీరాముడు కూడా ఎంతో బాధపడిపోయి ఇక తన భార్య అయినటువంటి సీతను కూడా అడవికి పంపించడం జరుగుతుంది. ఆమెను అడవి పంపి అతను ఏమంటాడంటే ఒక నాయకుడు, ఒక పరిపాలకుడు, ఆయన ఒక చక్రవర్తి. ఆయన చక్రవర్తి అనేటువంటి వాళ్ళు ప్రజల యొక్క మాటలకు అనుగుణంగా కూడా ఉండాలి. అప్పుడు ఒక పాట కూడా ఉంది, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదని, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదరు. ఈ పాటని ఇప్పుడు ఆయన అంటాడు, అల్పుని మాటలే ప్రజవాక్యం అని, అల్పుని మాటలే ప్రజవాక్యం అని. అంటే ఏంటంటే ఒక అల్పు మాట్లాడాడు అతను. కూడా చాలా తక్కువ పొజిషన్, రాముడితో పోలిస్తారు కనుక. శ్రీరాముడు చక్రవర్తి, శ్రీరాముడు తలుచుకుంటే అతని స్పాట్లో అతను చంపేయచ్చు, మరణశిక్ష విధించవచ్చు. కానీ మరణశిక్ష విధించరు శ్రీరాముడు. జనవాక్యం, ప్రజలలో ఒక వ్యక్తి మాట్లాడాడు అని చెప్పేసి అతనికి విలువిస్తాడు. సో ఇక్కడ ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తులు కామెంట్ చేసుకోవడం లేదు. చాలా చోట్ల కామెంట్స్ వస్తుంటాయి. సినిమా జనరల్గా ఏంటంటే పబ్లిక్ ఫిగర్స్, ప్రజలకు ఎక్కువ మంది కనపడే వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్, వీళ్ళందరూ కూడా కామెంట్స్ ఉంటాయి. కామెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని గ్యాసిప్స్ అని కూడా వస్తుంది. అది నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు, ప్రూఫ్స్ ఉండవు, కానీ గ్యాసిప్స్ చెప్తూ ఉంటారు. చెప్తూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకుంటారు. కానీ ఈ సినిమా యాక్టర్స్ అయితే అసలు పట్టించుకోరు, హీరోలు హీరోయిన్స్ అసలు పట్టించుకోరు గ్యాసిప్స్. కానీ రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు మటుకు పట్టించుకోవాలి. అది ఒక ధర్మం అన్నమాట. ఎవరైనా ఒక కామెంట్ చేస్తే దాని గురించి కూడా చేసి దాన్ని అనాలిసిస్ చేయాల్సిన అవసరం, ఆ కామెంట్ రాకుండా చేయాల్సిన అవసరం కూడా పరిపాలకుడికి ఉంటుంది. ఇది కూడా వాస్తవం. ఇప్పుడు ఇటువంటి సమయంలో ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత దారుణంగా మాట్లాడాడు అతను. వైఎస్ భారతి రెడ్డి మీద చాలా ఘోరంగా మాట్లాడాడు. ఈ చేబ్రోలు కిరణ్ అనేటువంటి ఒక అల్పుడు, ఒక ఇతను ఒక నేరో మైండెడ్ పర్సన్. ఇతను ఏంటంటే కేవలము వాళ్ళని అసభ్యంగా మాట్లాడి వాళ్ళ ఇన్సల్ట్ చేయాలని ఉద్దేశించుకుంటే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేయాలంటే రామాయణంలో దాదాపు శ్రీరాముడితో కూడా ఆదర్శంగా తీసుకుంది. తప్పనిసరిగా కూడా ఇటువంటి అభాండం అనేటువంటిది కూడా తీసేయాలి. ఈ యొక్క బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఆల్రెడీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా దీని మీద పోరాడుతున్నారు, తగినటువంటి విధంగా కూడా చేశారు. ఈవెన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. ఖండించేసి అతన్ని టీడీపీ నుంచి బయటకు పంపించారు, అరెస్ట్ చేయడం ద్వారా కాపాడారు. ఎందుకంటే ఇతను బయటగానే తీరినట్టయితే ఆల్రెడీ అతని మీద గోరంట్ల మాధవ్ అని ఆయన అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇంకా చాలా మంది అతను బయట దొరికితే ఖచ్చితంగా కూడా అతనికి మరణం తథ్యం, అతను చంపేస్తారు ఎవరో ఒకరు, ఖచ్చితంగా ఎవరో ఒకరు. అతను అన్నటువంటి మాటలు అంత దారుణమైన మాట. అతను ఎంత దారుణంగా అన్నాడు ఆ యొక్క మాటల్లో కూడా ఉన్నాయి. అతను ఏంటంటే వైఎస్ భారతి అనేటువంటి ఆమె రోజు రాత్రి పూట వేకోజామున 3 గంటలకి అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తుంది. ఈయన జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, అతను కేవలము వేకోజామున 3 గంటలకే వైఎస్ భారతి అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తున్నాను ఎందుకన్నాడు. ఇది గమనించాల్సిన విషయాలు ఇవన్నీ. కొట్టిబారేయడం అనేది తర్వాత విషయం. 2 గంటలకు ఫోన్ చేస్తున్నాను ఎందుకల్లా, 5 గంటలకు ఫోన్ చేస్తున్నాను ఎందుకల్లా, 4 గంటలకు ఫోన్ చేస్తున్నాను ఎందుకల్లా, కేవలం వేకోజామున 3 గంటలకే ఫోన్ చేస్తున్నాను ఎందుకన్నాడు. ఇది గమనించాలి. అంటే అతని దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేకపోతే ఆ పట్ల ఏమైనా తప్పుగా చేయడానికి అన్నాడా, ఇందులో ఏంటి అని ఖచ్చితంగా కూడా అతన్ని ఎంక్వైరీ చేయాలి. అతని ద్వారా కూడా నిజం కక్కించాలి. నువ్వేం బేస్ మీద అన్నావు, నీ వెనక్కి ఎవరున్నారు, అసలు ఏం జరుగుతుంది అంటే ఏదో టీడీపీ పార్టీలో హైపోదామని అన్నాడు అనే విధంగా. ఖచ్చితంగా 3 గంటలకు ఫోన్ చేస్తుందని నీకు ఎలా తెలుసు, 4 గంటలకు ఫోన్ చేస్తే ఎందుకు చెప్పలా, 3 గంటలకే ఫోన్ చేస్తే ఎలా చెప్తున్నా విత్ టైం. సో ఇది గమనించాల్సిన విషయం. తర్వాత ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మగవాడు కాదు,
ఇతను ఆ విధంగా చెప్పడానికి ఇతను ఎవరు? ఇతనికి నోరుందనే ఏది పడితే అది మాట్లాడేస్తారు. వైఎస్ భారతి కూతుర్లు అవినాష్ రెడ్డి హైట్తో సమానంగా ఉంటారు. ఇది అంతా దుర్మార్గమైనటువంటి చాలా నీచంగా అసలు టెలికాస్ట్ చేసే దరిద్రుడైన ఓడటే టెలికాస్ట్ చేసిన ఉన్నదా? వాళ్ళు ఏంటంటే ఈ మాట అనడం ద్వారా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఇతనికి సన్మానం చేస్తాను అనుకున్నాడు. బహుశా సన్మానం చేస్తారు. కానీ వాస్తవం జరిగింది ఏంటంటే ఇది ఏ పార్టీ వాళ్ళు చెప్పినా సరే ప్రజలలో నెగిటివ్ వస్తుంది. అది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓట్లు పోతాయి ఇటువంటి మాటలు ద్వారా. పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఇతను ఏమనుకున్నాడంటే తనకు సన్మానం చేస్తారు రేపు చంద్రబాబు నాయుడు ఇతనికి దండేసేసి రేపు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాడు అనుకున్నాడు. ఈ విధంగా వైఎస్ భారతి గురించి అసభ్యకరంగా మాట్లాడతారు. సార్ అయితే ఈ విషయాన్ని షర్మిల గారు కూడా తీవ్రంగా ఖండించారు సార్. ఏ విధంగా చూస్తారు అంటే బయటకి యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీకి షర్మిల పడట్లేదని చాలా మంది అనుకున్నప్పటికీ కానీ ఈ విషయంలో మాత్రం నేను ఒక సామాన్య మహిళగా మాట్లాడుతున్నాను కూడా షర్మిల గారు ఖండించారు సార్. దాంట్లో ఏ విధంగా తీసుకొస్తారు? యాక్చువల్గా ఏంటంటే ఈ విషయాన్ని కూడా ఎవరైనా కూడా ఖండిస్తారు. యాక్చువల్గా షర్మిల గారి గురించి కూడా ఇదే కొంతమంది బ్యాడ్గా మాట్లాడారు. ఆమెకి ప్రభాస్ గారితో రిలేషన్ ఉంది. ప్రభాస్ గారితో ఆయన సినిమాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేది చాలా రూమర్స్ అనే రూమర్స్ కూడా ఉన్నాయి. గ్యాసిప్స్ అంటారు. గ్యాసిప్స్ అనేటువంటివి చాలా భయంకరంగా ఉంటాయి. కానీ కొంతమంది మహిళల్ని కూడా మాట్లాడటం రాజకీయాలు ఏ విధంగా పోతున్నాయని అనుకోవచ్చు. మహిళల పట్ల మాట్లాడటం ద్వారా వాళ్ళ ఇంటిలో బాధ క్రియేట్ చేయాలి అనేటువంటిది ఒక టెక్నికల్ ట్రిక్ అన్నమాట. రాజకీయాలలో ఇతరులు కూడా అంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ అనుకుంటున్నారు సార్. వైసీపీలో కూడా అదే అంటుంది. నేను ఇందాక చెప్పింది ఏంటంటే ఒక అల్పుడు మాట్లాడినప్పుడు శ్రీరాముడు ఏ విధంగా రియాక్ట్ అయ్యాడో శ్రీరాముడు చెప్తాడు. సీత అనేటువంటి ఆమె ఒక అగ్ని పునీత. అంటే ఎలాగా అంటే రావణుడి దగ్గర నుంచి సీతని రావణాసుని చంపేసి సీతను తీసుకొస్తాడు. తెచ్చినప్పుడు ఆమె అగ్ని ప్రవేశం చేపిస్తాడు. అగ్ని ప్రవేశం చేపిస్తే ఆమె ఒక పతివ్రత పవిత్రంగా బయటకు వస్తుంది. సో ఆమె ఒక పవిత్రమైనటువంటి స్త్రీగా ఇంటికి తీసుకెళ్తాడు. ఇప్పటి మన వాడుక భాషలో చెప్పుకుంటే అంటే ఆ భాష చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అగ్ని ప్రవేశం అంటే ఏంటి? ఇప్పటి మనం మామూలు భాషలో చెప్పుకున్నాం, కలియుగం భాషలో. ఈ యొక్క అగ్ని ప్రవేశం అనేటువంటి పదం దానికంటే మన వాడుక భాషలో ఎలాగంటే ఒక స్త్రీ సంవత్సరం పాటు వేరే వాళ్ళ ఇంట్లో వచ్చి బయటకు వస్తుంది కాబట్టి ఆమెకు చేసినటువంటి టెస్ట్లు ఇవి అనేటువంటి విధంగా మనం తీసుకోవచ్చు. మనకి ఇప్పుడు అర్థమయ్యే భాషలో ఆయన ప్రెగ్నెన్సీతో ఉందా, ఒక సంవత్సరం పాటు పరాయి మొగుడు ఉంది కాబట్టి అనేటువంటి శీల పరీక్ష. కానీ అప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ కాదు. ఖచ్చితంగా రాజకీయ నాయకుడు అనేటువంటి వాళ్ళు అదే చెప్తుంది. ఆమె ఎటువంటి ఎందుకంటే ఇప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. సీత గురించి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. ఆ సమయంలో ఆమె పవిత్రంగా ఉంది అనేటువంటి విషయం కూడా బయటపడింది. తర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. లేదంటే ఏమంటారు, రావణాసుడి దగ్గర ఉంది కాబట్టి అక్కడే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, చేబ్రోల్ కిరణ్ లాంటి వాళ్ళు సీతను కూడా అంటారు. లవకుశ రావణాసుడు ఇప్పుడు అంతా అదే కదా, రావణాసుడి కొడుకు అనే అవకాశం కూడా ఉంది. ఇటువంటి ఎవరో ఉంటారు. ఆల్రెడీ అప్పుడు ఆయన అన్నాడు పాములు. కానీ వాళ్ళు అప్పుడు పరీక్ష చేశారు. పరీక్ష చేసి ఆమె పవిత్రంగా ఉంది అన్నప్పుడే తీసుకొచ్చారు. లేదంటే ఆయన కూడా అనే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సింది ఒకటే. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఇదే జరిగింది. కేవలము ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి మీద కేసులు బుక్ చేయడం, అతన్ని లోపల వేయటం వల్ల ప్రయోజనం లేదు. ఇంకోసారి మాట్లాడి ఏముంది తీసుకెళ్తారు. ఇప్పుడు మొన్న మాట్లాడాడు అతను జగన్మోహన్ రెడ్డి జగన్ బాధ గారికి తప్పుగా మాట్లాడాడు. తీసుకెళ్ళి నాకు బాధ ఉంటారు, మళ్ళీ వీడియో పెట్టాడు, నన్ను క్షమించండి నేను పొరపాటున మాట్లాడాను. ఇలా అవకాశం ఇవ్వకూడదు వాళ్ళకి. విశ్లేషణ ద్వారా నాయకులు అనేటువంటి వాళ్ళు ఈ ఆలోచన అనేటువంటిది రాకుండా కూడా వాళ్ళు అనాలిసిస్ చేసి బహిరంగ ప్రకటన కూడా చేయాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క అవినాష్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటంటే వీళ్ళ గురించి విశ్లేషణ చేయాలి. ఎందుకంటే అటువంటి అపవాదం తొలగించాలి కదా. అక్కడ అన్నటువంటి బాధలు మనం అపవాదం తొలగించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ భారతి గారు బంధువులే అవుతారు.
వైఎస్ భారతి గారికి వైఎస్ అవినాష్ రెడ్డి అనేటువంటి ఆయన కూడా బంధువే. వీళ్ళందరూ బంధువులే, దగ్గరే బంధువులు అనమాట. కాకపోతే ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ భారతి గారి కుటుంబానికి మధ్య కొన్ని స్వల్ప విభేదాలు ఉన్నాయి. ఇక్కడ ఫ్యాక్షన్ గొడవలు కొన్ని ఉన్నాయి. ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశారంటే ఈ విభేదాలు పోవాలి, ఫ్యాక్షన్ గొడవలపై ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క భారతి గారిని తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వివాహం చేసింది. వివాహ సమయంలో మనం ఒకసారి గమనిద్దాము. జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ 21 డిసెంబర్ 1972. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 1972 ఇయర్ గుర్తుపెట్టుకోండి. అలాగే భారతి గారిది 1975లో పుట్టేదాన్ని, 75 ఆ 76 అంటారు, అరౌండ్ ఆ ఇయర్లో పుట్టారు, గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళకి వివాహం చేసింది. ఎందుకంటే గొడవలు పోవాలి ఆ కుటుంబాల మధ్య ఉద్దేశంతో. ఈ యొక్క భారతి అనేటువంటి ఆమె గురించి గమనిస్తే ఆమె ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. వాళ్ళ నాన్నగారు ఒక డాక్టర్. ఆయన ఎంతో విపరీతమైనటువంటి సేవ చేసిన అప్పట్లోనే ఆయన 5 రూపాయల డాక్టర్ అని ప్రసిద్ధి. ఆయన కేవలం 5 రూపాయలకే ఆయన చికిత్స చేసేది. కొన్ని వందల మంది ఆయన ఎదురుకు వచ్చేవాళ్ళు పేషెంట్స్. అంత గొప్ప పేరున్నటువంటి గొప్ప వ్యక్తి. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఎడ్యుకేట్ అవ్వడం వల్ల ఈ యొక్క భారతి గారు కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేసింది, పెద్ద చదువుతున్న వ్యక్తి. అదే సమయంలో ఈ యొక్క అవినాష్ రెడ్డి అనేటువంటి అతను భారతి వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళ మేనత్త కుమారుడు అవుతాడు. అతని డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే 27 ఆగస్ట్ 1984. 1984 అండి అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్. 10 ఏళ్ళు చిన్న దాదాపు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి యొక్క వివాహ సమయంలో, అంటే ఈయనకి దాదాపు 24 సంవత్సరాలు వయసు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ అమ్మాయికి 21-22 సంవత్సరాల వయసు. ఆ వయసులో వాళ్ళ వివాహం జరిగింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ భారతి గారికి. ఆ సమయంలో అవినాష్ రెడ్డి అనేటువంటి అతను ఒక పిల్లోడు, 12 ఏళ్ళ పిల్లోడు. అతను 84, అతను డేట్ ఆఫ్ బర్త్ 10-12 సంవత్సరాల పిల్లవాడు. భారతి గారి వివాహ సమయంలో వాడు కూడా వచ్చి కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ ఏమంటాడు తెలుసా, అరే పిల్లోడా పిల్లోడా. ఇప్పుడు కూడా వాడు పెరిగాడు బాగా, హైట్, అది వేరే విషయం, అది వేరే విషయం. బాగా హైట్ పెరిగాడు, పర్సనాలిటీ, అది వేరే విషయం. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డిని పిల్లోడండి వాడు అంటాడు. ఏదైనా విషయం వస్తుంది పిల్లోడి కిందే, వాళ్ళ కళ్ళలో పిల్లోళ్ళనే ఉన్నాడు. ఈ యొక్క భారతి గారికి కూడా వివాహ సమయంలో వాడు పిల్లోడు, 10-12 ఏళ్ళ పిల్లోడు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అతను భారతి గారికి తెలుసు. వీళ్ళ ఎంబడి తిరిగినవాడు, వీళ్ళ ఎంబడి తిరిగి పెరిగినవాడు. సో అంత క్లోజ్నెస్ ఉంది వాళ్ళకి. మరి అటువంటి పిల్లల్ని పట్టుకొని ఖచ్చితంగా కూడా పోలికలు వచ్చినాయంటే రావచ్చు, వాళ్ళ బంధువులవే, మేనమావ పోలిక రాదా? వీళ్ళందరూ ఒకే కుటుంబం, దగ్గర దగ్గర బంధువులే. ఖచ్చితంగా పోలికలు వస్తాయి. జీన్స్ అనేటువంటివి నెక్స్ట్ తరం జీవితాల్లో కూడా వస్తాయి. హైట్ వెయిట్ అనేటువంటిది అవకాశం ఉంది. జెనెటిక్స్ ప్రకారం పాజిబుల్. ఇతను ఇంత తప్పుగా మాట్లాడటం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక పిల్లోడు తన దాదాపు కొడుకుతో సమానం, ఒక 12 ఏళ్ళ పిల్లోడు, ఒక తమ్ముళ్ళలాగా చిన్నప్పటి నుంచి భారత వెంబడి తిరిగినటువంటి వ్యక్తి, అంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి. అతను వరుసకి బావైనప్పుడు కూడా, మామ అత్త కొడుకు అయినప్పటికీ కూడా ఒక తమ్ముళ్ళలాగా పిల్లోడు, 12 ఏళ్ళ పిల్లోడు. ఈమె వివాహం అయ్యి పెరిగేటప్పుడు అతను ఎప్పుడు కూడా తోడుగుడు ఉండేవాడు, చిన్నతనం నుంచి కూడా. అందువల్ల అంత సాన్నిహిత్యం ఉంది వాళ్ళకి, అది వాస్తవమే. ఒక తమ్ముళ్ళలాగా కూడా చూసుకునేది అతన్ని, చిన్న పిల్లోడు వాడు. అట్లా పెరిగి పెద్దవాడైన వాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవినాష్ రెడ్డి అంటే ఎంతో ప్రేమ. ఇది తెలుసుకోకుండా ఈ పిచ్చగాళ్ళు పిచ్చవాడు 3 గంటలకు ఫోన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎంపీ చేశారు, రాజకీయాల్లో చేశారు, ఆయన తెలియదా ఎవరెటువంటి వాళ్ళు? ఇటువంటి పిచ్చవాగుడు వాడటం అనేటువంటి చేబ్రూర్ కిరణ్ అనేటువంటి వాడు సిగ్గుపడవలసినటువంటి విషయం.
అందువల్లనే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే అది తిరిగి వచ్చి ఉమ్మేసిన వాడి మీద పడుతుంది. ఇది గమనించాల్సిన విషయం. సార్ ఒక్కసారి మనం గూగుల్లో కూడా చూద్దాం సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ చూడండి, 1972 డిసెంబర్ 21. నేను చెప్పింది అదే. ఒకసారి 21 డిసెంబర్ 1972 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అండి ఇది, యాజ్ పర్ రికార్డ్స్. తర్వాత వైఎస్ భారతి గారిది 1975. డేట్ చూడండి, డేట్ కరెక్ట్ తెలియట్లేదు, ఇయర్ అయితే వచ్చింది. మ్యారేజ్ 1996 సార్. 1996 వివాహం అయింది. అవును, మీరు చెప్పింది నేను చెప్పి 96 చెప్పి 96 వివాహం అయినది 1996లో. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 24 సంవత్సరాల వయసు. ఈ యొక్క భారతి గారికి అరౌండ్ 21 ఇయర్స్ ఏజ్. అదే సమయంలో ఈ యొక్క అవినాష్ రెడ్డి అనేటువంటి అతనికి వయసు ఏంటంటే 12 సంవత్సరాలు. అంటే జగన్ గారు భారతి గారి వివాహ సమయంలో ఇతను చిన్న పిల్లవాడు, 12 సంవత్సరాల పిల్లవాడు అంటే ఒక మైనర్ బాలుడు, పాలుగారే అబ్బాయి కాదు, అంత చిన్న పిల్లవాడు. అంత చిన్నతనం నుంచి కూడా వాళ్ళు వీళ్ళ వెంబడి తిరిగి పెళ్ళప్పటి నుంచి కూడా వీళ్ళ దగ్గర ఉండి ఎంతో ప్రేమతో ఒక పిల్లవాడిని పెంచుకున్నారు వాళ్ళు. వీళ్ళ వెంబడి తిరిగి అంత మంచిగా వాళ్ళ మధ్య సన్నిహితం ఉంది. 1984 సార్. అదే 1984, నేను అదే చెప్పాను. 27 ఆగస్ట్ 1984. అతనే ఈ రోజు చూసుకున్నా కూడా 40 ఇయర్స్, అరౌండ్ 40. అదే 47. ఇప్పుడు వయసు అంతా నేను చెప్పట్లేదు, అప్పుడు వాళ్ళ మధ్య ఉండే సాన్నిహిత్యం ఏర్పడడానికి అవకాశం నేను చెప్తున్నాను. ఇది పిల్లవాడు, వాడు పిల్లవాడి దగ్గర వీళ్ళ పెళ్ళైనప్పుడు పిల్లవాడు అప్పటి నుంచి కూడా వాళ్ళు వీళ్ళంబడి చూస్తుంటే పిల్లవాడు. ఇలాంటి నీచులు ఎంత దరిద్రంగా తగలబడేదండి సార్. అది చెప్పేటోడికి లేదు, వేసేటోడికి లేదు సార్. ఎంత గలీజ్గా. ఇప్పుడు ఆ రోజు అంటే అసెంబ్లీలో మాట్లాడుతారు, దాని రికార్డు తీసేయలేని పరిస్థితి. ఇది యూట్యూబ్ ఛానల్ ఏం సార్, చిన్న ఒక ఎడిట్ ఆప్షన్ కొడితే పోతుంది సార్. దాన్ని తీసుకొచ్చి దాన్ని వైరల్ చేసుకొని వీడేం పొందాలనుకున్నాడు, వాడేం పొందాలనుకున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. అదే దీనివల్ల ఏమైందంటే ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే ఏమవుతుందంటే అది వచ్చి ఉమ్మేసిన వాడి మీద పడుతుంది. ఇప్పుడు జరిగింది అదే. ఈ జేబ్రోల్ కిరణ్ అనే వాడికి ఏమైంది, ఆకాశం ఇప్పుడు అతని మీద మీడియా మీద కూడా కేసు పెట్టారు, పెట్టారు. ఇతని మీద పడింది. పట్టం వల్ల ఇతని మీద టీడీపీ వాళ్ళు కూడా రివర్స్ అయ్యారు. అతను అనుకున్నాడు కదా సన్మానం చేసి ఎంపీ టికెట్ ఇస్తాను అనుకున్నారు, కానీ సన్మానం జరగలేదు. లోపల సన్మానం జరిగింది. లోపల తీసుకుని పోలీసులు సన్మానం చేసి ఉంటారు. దెబ్బకి ఒక వీడియో కూడా బయట వాళ్ళు కూడా సన్మానం చేసి ఉంటారు. బయట వాళ్ళు కూడా సన్మానం చేశారు ఆల్రెడీ. మళ్ళీ అయ్యా బాబు క్షమాపణ చెప్తున్నా బాబు అని క్షమాపణ వీడియో పెట్టారు. ఈయన వైఎస్ భారతి గారి యొక్క గొప్పతనం మనం గమనించాలి. ఈయన చాలా రాజారెడ్డి గారి ఫ్యామిలీ కుటుంబానికి చెందినటువంటి ఎన్నో ఇండస్ట్రీస్ ఈమె మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎంబీఏ చదివారు. ఆమె ఎక్కడ కూడా బయట కూడా అనవసరంగా ఏదైనా వ్యాఖ్యలు చేయడం అనేది మనం ఎక్కడ గమనించాలి. చూడండి, ఆమె ఎంతో హుందాగా ఉంటారు. భారతి గారు రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పటిదాకా. బయట ఎక్కడ మాట్లాడరు, అనవసరంగా ఏది మాట్లాడరు. ఆమె ఎప్పుడు చూసినా సరే అక్కడ ఇండస్ట్రీస్ మెయింటైన్ చేసుకుంటూ స్టాండ్ ఉన్నటువంటి ఐరన్ మహిళ అంటారు చూడండి, అట్లా ఒక బలమైన మహిళగా ఉన్నారు తప్ప ఎప్పుడు కూడా ఆమె బయటకు రాలేదు. ఇటువంటి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు ఆమె తలదొచ్చింది. ఇప్పుడు కూడా చూడండి, ఇంత భయంకరమైన వ్యాఖ్యలు చేస్తే ఆమె అసలు బయటకు వచ్చి అసలు రియాక్షన్ కూడా మనం ఎక్కువ కలపండి. దరిద్రులు ఎంత నీచంగా ఉన్నారంటే ఆ రోజు ఇప్పుడు అమ్మ లాంటిది అందరికి, పెద్దవాళ్ళందరికి, అలాంటి భువనేశ్వరి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆడబిడ్డ షర్మిల, ఆమె ఒక మహిళగా వచ్చి రాజశేఖర రెడ్డి గారు గ్రేట్ సీఎం అంటారు, వాళ్ళ కూతురు అన్నారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ కూతురు భువనేశ్వర్ గారిని అన్నారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సత్యమని కూడా అంటారు. ఇలాంటి వాటికి ఖచ్చితంగా మనం అందరం స్వస్తి పలకాల్సిందే. వీళ్ళందరినీ మాత్రం చెప్పుతో కొట్టినా తప్పులేదు. నేను ఇందాక షెడ్లా గారు చెప్పారు, ఉరి తీసిన నడ్రోడ్లో ఇది తప్పులేదు అంటున్నారు. అలా అంత చేస్తే తప్ప ఇంతటి దీనికి బ్రేక్ పడదు. ఎవరు బయటకు వస్తుంటే ఒక మహిళ కష్టపడి ఎన్ని కష్ట సుఖాలన్నీ అనుభవించుకుంటూ ఒక సైడ్ జగన్ గారు విషయం చూస్తే జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఒక ఒంటరి మహిళ పోరాడేది, 2 ఆడపిల్లలను పెట్టుకొని. అలాగే మనం చూస్తున్నాం చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు కానీ బ్రాహ్మణి గారు కానీ మొత్తం ఒక వ్యవస్థను నడిపించారు. ఇవాళ స్టేట్ శాసిస్తున్నారంటే ఎంత వ్యవస్థ నడిపించాలో చూసుకోవాలి. చిన్న బిజినెస్ చేస్తుంటేనే సతమతలాడుతుంది. ఇంట్లో 2 పిల్లలు ఉంటే అన్నం వండి పెట్టలేక ఇప్పుడు జొమాటో స్విగ్గీలు పెట్టుకున్న మహిళలు మనం చూస్తున్నాం.
అది అంత వ్యవస్థను మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు దాటుకొని బయటకు వస్తున్న మహిళలు ఇలాంటి బురద జల్లి ఇంత నీచంగా మరీ దాకా ఉచ్చ నీచాలు లేకుండా మాట్లాడటం మాత్రం ఖచ్చితంగా ఇది ఖండించాల్సిన విషయమే. మీరందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళందరికీ తగిన శాస్త్ర చెప్తారని అనుకున్నాం. కోర్టులు కూడా ఈసారి కొంచెం స్ట్రిక్ట్ గానే చూస్తున్నారు. ఏదో కొంతమంది మాట్లాడుతున్నారు కానీ వైసీపీ వాళ్ళు ఏదో సేవ్ చేయడానికి ఆయన జైలు వేశారని, కానీ సేవ్ చేయడానికి కాదు, ఖచ్చితంగా దానికి తగిన బుద్ధి చెప్తారని ఆశిద్దాం. అలాగే దీంట్లో మనం ఒక్కసారి ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఖచ్చితంగా మనం ఇంట్లో మహిళలు జోలి వెళ్ళలేదు. అది ఒక్కటి మాత్రం జనసేన పార్టీ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ప్రతి పార్టీ కూడా సిగ్గు తెచ్చుకోవాలి. జనసేన చూసి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా అమలు చేసుకోవాలి. థ్యాంక్ యూ.